హలో ప్రొడ్యూసర్ సార్. చెప్పండి డైరెక్టర్ సార్. సార్ మీరు చెప్పారో ఏమో, ఎవరో ఒక అతను సీసా నాకిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. అదంతా మన సెటప్పే సార్. మీ ముందు బాటిల్ ఉంటేనే కదా కథ నా పుట్టేది. చేత మందు కొట్టించి పడగొట్టాలని చూస్తున్నారా? నిన్న అర్ధరాత్రి వచ్చా, ఇక్కడ ఎవరూ కనబడటం లేదు. నేను త్వరలోనే వచ్చేస్తాను సార్, మీరు రాయడం మొదలు పెట్టండి. కథను నేను ఎప్పుడో సిద్ధం చేశాను సార్. ఇప్పుడు ఆ కథ యొక్క ముఖ్యమైన విషయంలో ఆగునా సార్. ఇది మనుషులు తాగే మందేనా సార్? సార్ మీరు ఇంతవరకు ఇటువంటి మందు ఎప్పుడు తాగుంటారు. ఇదే నిజమైన సోమరసం. దీన్ని లోకంలో ఉన్న దేవుళ్ళు ఇంకా మాలాంటి ఉన్నోళ్లే తాగుతారు. అదే ఈ సోమరసం. 2 పెగ్గులు లోపలికి వెళ్ళాయంటే మీ బ్లాక్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. దీన్ని అయిపించే లోపల మీరు ఇక్కడికి వచ్చే దారి చూడండి. ఇకపోతే ఇంకో విషయం, అది చాలా పాతిల్లు. డబ్బులు ఇవ్వాల్సిన వాడిని అదిరించి బెదిరించి లాక్కున్న ఇల్లు. మందు ఫుల్లుగా కొట్టి మీ డిటెక్టివ్ బుర్రను ఉపయోగించి ఆ తలుపులు ఓపెన్ చేయకండి. ఈ దయ్యాలు భూతాలు మనం సృష్టించినవే కదా సార్. సరే, మందు మాత్రమే ఉంది, పొందు లేదా పొందు? అది కూడా వస్తుంది సార్, మీరు పని మొదలు పెట్టండి. ఉంటే బాగుంటుంది. సోమరసం. ఓరి దేవుడా, గమ్మత్తైన మందులా ఉందే. కాసేపు కాళ్ళు చాచుకొని పడుకుందాం. ఇందులో పాముకి మీద ఉంటుందేమో. అయితే ఇదే ఇక్కడున్న చక్కని గది. పర్వాలేదు, బాగానే ఉందే. అయితే ఇదే నిర్మాత గారి లీలాలయం. ఇదేంటి? ఇదా? నీలి లేదంటే లక్ష్మి. అవును, ఇదే మామూలుగా పిలిచే పేరు కదా. పార్వతి. పార్వతి. ఈ పేరు ఎందుకు కుదరదే? ఇంకా ఈ దుస్తులు, ఈ తెల్ల దుస్తులైనా మార్చుకోవచ్చు కదా. మీరొక రైటరే కదా,
మీరు జుబ్బా వేసుకోవచ్చు కదా. నాకు జుబ్బా అసలు నచ్చదు. ఇక అమాయక నిర్మాతలను మోసగించాలంటే ఇలా వేసుకోవాలి కదా. అవును, ఈ రైటర్ పేరేంటో చెప్పలేదే. నేనా అదరగొట్టే రచయిత పరుచూరి. అతి త్వరలో పేరు తెచ్చుకోబోయే రచయిత, నిర్దేశి. సరే, నేనొకటి అడగనా? ఈ దుస్తులు మార్చి నాగరికంగా ఉండొచ్చుగా. నేను కూడా ఈ మోడర్న్ దయ్యాన్ని చూడనేలేదు. ఆ, రైటర్ సార్, కొంచెం కళ్ళు మూసుకోండి. ఆ, ఇప్పుడు తెరవచ్చు. లేకుందే. కెన్ ఐ హ్యావ్ ఎ పెగ్? ఏంటి? దయ్యాలు మందేస్తాయా? యా, సమ్ టైమ్స్. అంటే పతివరితేం కాదు. ఆ విషయానికి వస్తున్నా. యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్, నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉండుంటావు. ఇక్కడ మజా కోసం వచ్చిన సోగ్గాళ్ళు నిన్ను చేర్చి చంపి పాతిపెట్టుంటారు, అంతేకా? నైస్, గుడ్ ట్రై. ఎనీ అదర్ స్టోరీస్? అది కాదంటే మరేంటి? నువ్వు ఇంట్లో ఉన్న అన్ని ఆస్తులకు అధికారిని అయి ఉంటావు. ఆస్తి కాశపడ్డ మీ కావలసినడైన మీ మామ గర్భిణి అయిన నిన్ను బావిలో ప్రాణంతో తోసేసి చంపాడు. Am I correct? ఎవడో ఒక కాముకుడు నిన్ను ప్రేమ పిచ్చిలో ముంచి నిన్ను అనుభవించి నీ పీకపై దిండు పెట్టి చంపుంటాడు. అదేలే. అప్పుడు ఆ రోజు అంటించిందే ఈ బొట్టు. ఇప్పుడంతా నాకు అర్థమైపోయింది. నిన్ను మోసగించిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్న కారణంతో శాప విమోచనం దొరక తిరుగుతున్న ఆత్మవి. అలాగైతే సరే, విషయానికి వస్తున్నా. నీకు కావలసింది శాప విమోచనం, రైట్? అందుకోసం నేనేమైనా చేస్తాను. చూడు, నేను చాలా చాలా మంచివాణ్ణి, తెలుసా? అంతెందుకు, మా ఊళ్ళో కూడా నాకు మంచి పేరుంది. అందువల్ల బహిరంగంగానే నిన్ను అడుగుతున్నా, ఒకసారి చేసుకునేదా? వాట్? అలా అయితే నీకు ముక్తి కలుగుతుంది, నాకు రక్తి కలుగుతుంది. నేను నీకు ఒక సాయం చేస్తే నువ్వు నాకు సాయం చేస్తావు, అంతే. అంతేకాదు, రేపు పెద్ద డైరెక్టర్ అవబోయే నాతో పడుకుంటే మీ దయ్యాల గుంపుకి పేరే కదా. డూ యూ వాంట్ హ్యావ్ ఫన్ విత్ మీ? ఖచ్చితంగా. I agree. But this one condition. చెప్పు. ఇంద్రధనుసుని బాణంగా పట్టుకోవాలా, లేక సూర్యుడిని తల్లు పువ్వుగా చేయమంటావా? Nothing like that. మరి? మీ నుదుటన ఉన్న బొట్టు మంచి మనసుతో ఆ బొట్టు మీరే నా నుదుటిన పెట్టండి. అది కుదరదు. నేను ఈ బొట్టు పెట్టానంటే నువ్వు మాయమైపోతావు కదా, తర్వాత ఊపుకుంటూ ఉండాల్సిందే. అయ్యో, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మన డీల్ పూర్తయ్యాకే చేయండి. ఓకే, చూడు కుమారి భూతం, నేను ముందే నీతో చెప్పినట్టు చాలా మంచి వ్యక్తిని కాబట్టి పైకి రాబోయే ఒక దర్శకుడిగా అడుగుతున్నా. ఎస్, కమ్ ఆన్. నాకు ఇంకొకసారి చూడాలని, ఒక్కసారైనా చెయ్యాలని. ఇంతకీ మీరెందుకు మనిషిలాగా మాట్లాడుతున్నారు? ఒక సందేహం.
మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే వెంటనే మీ ముందుకొచ్చి నుంచుంటాను. అయితే పర్వాలేదు. మీకు సందేహంగా ఉంటే నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చే అమావాస్యకి నేను ఇక్కడికి వస్తా. నాతో పాటు సుందరమైన 2 దెయ్యాల్ని తీసుకొస్తాను. అంటే నువ్వు సిద్ధమే? ఎస్. వచ్చే అమావాస్య యుద్ధానికి సిద్ధమవ్వాలి. కమాన్ పర్చూరి. ఆ తలుపు కాస్త తెరువు. ఛ, ఎందుకు? ఏయ్, అందుకు కాదు, పళ్ళు చూడాలని. ఆ సమయంలో నువ్వు మెడపట్టి ఖర్చేసావంటే చీకటి స్మెల్ నీకు తెలుసా? చీకటికి వాసన కూడా ఉంటుందా? జీవితాంతం చీకట్లోనే జీవించావా? నువ్వు విఠలాచార్య చిత్రంలో దయ్యంలా మాట్లాడుకు దయ్యం. పరుచూరు ఎక్కడికి వెళ్ళాడు? డేవిడ్ వచ్చాడేంటి? నువ్వు డేవిడ్ బాలకృష్ణ ఎలాగైనా పిలుచుకో. డేవిడ్, పార్వతి, డేవిడ్, నో. ఓపెన్ ది డోర్. నో, ఓపెన్ ది డోర్. Open the door, David! David! you're so sweet. థ్యాంక్ యూ. నాతో వచ్చేస్తావా? కామానికి వాగ్దానం ఇవ్వను. వద్దు, అదేకండి. అదేం వద్దు, మంచి కుటుంబవాణ్ణి. మాటంటే మాటే. ముందే మా ఇంట్లో భూతం ఉంది, మళ్ళీ నువ్వొకటైతే ఎలా? సోమరసం.
తెరవరా, తెరవరా రే, నేను రచయిత పరుచూర్ని, తెరవరా రే, తెరవరా రే. రే వాడు ఫోన్ ఎత్తాడారా? లేదు మచ్చా, నిన్న నుండి కాల్ మీద కాల్ చేస్తా ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాడు. మీ సార్ ఎక్కడ్రా? ఓరా కాటుకోలియా, వాడు పడం ఆరంభించకముందే కాస్టింగ్ ఆరంభించుంటాడు. ఆ సన్నీ ప్రాబ్లం ఏంట్రా? సినిమా పని మాత్రం చూడమని వాడిని. ఇక్కడ చూడు మచ్చా, వాళ్ళంతా ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఏం కంట చేసిపోని. ఈ పడం ఆరంభించా చాలు అన్న ఇప్పుడు దాకా ఫోన్ చేసిరి, నువ్వు వచ్చేవానే అడిగారు. వచ్చాను. ఏం ప్లేస్ రా ఇది? నువ్వు అనుకున్నట్టుగా త్వరగా వచ్చి చేరలేను, బండి మీద తిరుగుతూనే ఉన్నాను. ఇల్లు లోపక్కా ఉంది, నువ్వు వచ్చిన దోవలనే పోయిడు. ఆ దోవ అక్కడనేదా పోను, ఒక దబా ఆ దోవలనే పోయిండేను. ఎందుకురా మీ డైరెక్టర్స్ అంతా 4 స్టార్ 5 స్టార్ అని వెళ్లకుండా ఈ అడవిలోకి వచ్చి స్టే చేస్తున్నారు? నేను చెప్పేది విను, ఒలుగా అక్కడ ఉండి పోయిడు. ఆ డైరెక్టర్ అక్కడితో ఎక్కడ నుంచి మందు వేసుంటూ పడుకుంటాడు. నువ్వు అక్కడ పోయి ఏదైనా నైస్ చేసి వాడు వెంటనే చేరీడు. అయ్యప్పనోడ నెక్స్ట్ ఫిల్మ్లో నీ మూర్తి తెలుసా ఏంటి చేందేసినా? ఆ ఒక్క నమ్మకంతోనే మామ ఈ బండి వేసుకుని అడవిలోకి వచ్చాను. నేరుగా వెళ్తే చేరుకోవచ్చుగా? నేరుగా అదే దోవల పో. సరే అయితే పెట్టి. వీడెందుకు ఇప్పుడు చేశాడు? హలో రే నువ్వెక్కడున్నావు? నేను గుడి దగ్గర ఉన్నాను. సుగ్గు ఎక్కడున్నాడ్రా? అయ్యప్పని చూసేకి అడవికి వెళ్ళాడు. శబరిమలైక డైరెక్ట్ అయ్యప్పని చూసేకి వెళ్ళాడు రా. రే అది చెప్దామని ఫోన్ చేశాను. సుగ్గుని ఇక్కడికి రమ్మని చెప్పు. ఏమైంది? ఏదైనా సమస్య? అది కాదురా, ఆ అడవిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏ సమస్య? అది తెలీదు, ఆ అయ్యప్ప విషయంలో ఏదో జరిగినట్టుంది. అవును, పెద్దదిగా జరిగిపోయా. ఫోన్ ఆపి పని చూడరా. రే అది పెట్టేశాడు, వెళ్ళి అనుభవిస్తారు. మిస్ పమీల. పమీల కాదు సార్, ప్రమీల. నాకు రాదు. పమీల అని పిలిచినా కూడా పమీలానే వస్తుంది. పమీల ఊరెక్కడా? తిరుపతి. కావాలంటే ఈ ఊరుగా మార్చుకుందామా? ఎందుకని? ఆ ఊర్లో వస్తుంది అందుకని. కాదు, మీతో ఏదో చెప్తున్నానే. నా రోల్ సంగతి అది సరి చేసేద్దాం. మీ గురించి అయ్యప్ప గారి దగ్గర చాలా చెప్పాను, మంచి రోల్ ఇస్తారులే. కానీ అది కాదు సమస్య. నేను తీసుకొచ్చిన మనిషి సరిలేదంటే అది నాకు సమస్య అవుద్ది. అరే అలాంటిదేమీ లేదు సార్, నేను బాగానే చేస్తాను. పమీలా చేసేది నాకు తెలుసు, కానీ బాగా చేయాలిగా. అది హాట్ గా చేయాల్సిన రోల్. అది హాట్ గా అంటే అర్థం? అయ్యో అంతేం కాదు, కొంచెం నైస్ గా కాళ్ళది చూపిస్తూ అంతే. కాలంటే చూపిస్తాను, అదేం సమస్య కాదు. అంటే కాలు చూపించడం అంటే ఇలా పైకి పెట్టి కాస్త పెడితే ఇంకొద్దిగా, ఇంత చాలా సార్? ఇంకొంచెం ఎత్తాలి. చాలా? ఇంకొంచెం ఎత్తితే బాగుంటుంది. ఏంటది? కాదు, మీరు కాస్త ఎత్తుకి ఎదగాలని. థ్యాంక్ యూ. మరి ఎప్పుడు వస్తారు? షూట్ స్టార్ట్ అవగానే వస్తాను సార్. అదే నేను చెప్తున్నాను. అయ్యప్ప స్క్రిప్ట్ రెడీ చేశాడంటే స్టార్ట్ చేయడమే. ఆ తర్వాత గోవా, మలేషియా, ఇండోనేషియా. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది కదా? లేదు సార్. అర్జెంట్ గా తీయాల్సి ఉంటుంది. మనం చాలా దేశాలు వెళ్ళాలి. పమీల నా రూమ్ లోనే ఉండాల్సి ఉంటుంది. అక్కడ రెంట్ అది ఎక్కువగా ఉంటుందిగా, అందుకే చెప్పా. సార్ మరి నేను మళ్ళీ వచ్చే వారం ఇంకోసారి రావాల్సి ఉంటుంది. పేపర్ అది సంతకాలు పెట్టాలి కదా. పేపర్ అంటే? అదే ఈ సంతకాలు అవి పెడతారే, అగ్రిమెంట్ ఏదో అంటారు. కాల్ షీట్. అదే కరెక్ట్. నేను చాలా బిజినెస్లు చేస్తున్నందువల్ల ఇది మర్చిపోతున్నాను. అదిగో వచ్చేసాడు.
తలుపేసిరారా. సారీ సార్. ఎక్కడికి వెళ్తున్నావురా? తలుపు తట్టొస్తాను. ఏక అక్కడ లేదురే, లోపలరా. మ్మ్. పమిళ, వీడు కిషోర్, మన ఫైనాన్స్ కంట్రోలర్. మన బిజినెస్లన్నీ చూసుకునేది ఇతనే. కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆయిల్ కంపెనీ, వాటర్ పార్కు, ఇప్పుడు సినిమా. కిషోర్, ఎందుకు వచ్చావు? ఏం లేదు, మన వాటర్ పార్క్కి కరెంటు బిల్లు వచ్చింది. అది కట్టకపోతే ఫీజు పీకేసుకుని వెళ్ళిపోతారు. ఏ వాటర్ పార్కు? అదే సార్, ఇప్పుడు చెప్పారు కదా, అదే వాటర్ పార్క్. ఓ ఆ వాటర్ పార్క్. ఏంటి కిషోర్, ఇదంతా పెట్టుకోవాలా? అన్ని పనులకి నేనే రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఎంత వచ్చింది బిల్లు? వచ్చింది 342 కాదు, 3,342,042 రూపాయలు. ఈ నెల తక్కువే కదా? ఈ నెల తక్కువేలే. కొన్ని నెలల్లో 10 లక్షలకు పైకే వెళ్తుంది. కొన్నిసార్లు అయితే 1 కోటి రూపాయలు కూడా వచ్చింది. ఈసారి చాలా తక్కువ, వర్షాలు పడ్డాయి కదా. అవునవును, జనవరి నెల కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, బిల్లు తర్వాత కట్టచ్చులే. కట్టాలి. మిస్ పమిళ, మనం ఏదో మాట్లాడుతున్నామే. కాల్ షీట్ సైన్ చేయాలంటున్నారు కదా. ఎస్, ఎంత త్వరగా చేయగలమో చేద్దాం. మీరు ఒక పని చేయండి, వచ్చే శుక్రవారం వద్దు, నాకు షారుఖ్ ఖాన్తో మీటింగ్ ఉంది. ఆదివారం రాగలరా? వస్తాను సార్. వచ్చేటప్పుడు క్యారెక్టర్గానే రావాలి. క్యారెక్టర్గా అంటే కొంచెం గ్లామర్గా, నేను చూడాలి కదా. నువ్వు చాలా అందంగా ఉంది. మీ నెంబర్కి వాట్సాప్ ఉంది కదూ? మనం స్క్రిప్ట్ డిస్కషన్ చేయాలి. వీడింకా పోలేదా? అయ్యో సార్, ఇది చివరి దాకా మెయింటైన్ చేయాలి. చేద్దాంరా, కానీ పార్టీ సూపర్ కదా. అయ్యప్పన్ సినిమా సెటప్ చేసేటప్పుడు ఇంత మంచిది దొరుకుద్దని నేను అనుకోలేదు. దేవుడా, ఆ ఆదివారాన్ని త్వరగా తీసుకురండి. నిజం చెప్పండి సార్, మీరు ఫ్రెండ్స్ దగ్గర లాక్కునే కదా తింటున్నారు. దాదాపు అంతే. అది సరే గాని, మీరు ఆ అడవిలోకి అయ్యప్పని పంపించారు కదా, ఆ అడవిలో ఏదైనా సమస్య ఉందా? ఏంటి సమస్య? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు నోరు మూసుకొని ఉండరా, అక్కడ ఆల్రెడీ సమస్య ఉంది. చుట్టూ ఎవడు కనిపించట్లేదే. అయ్యో, నేను మీరనుకున్న ట్రైప్ కాదండి. ఏదో ఇటువైపు వెళ్తుండగా జస్ట్ మిమ్మల్ని. దారి కట్టు తప్పుకుంటారా? ఒక మగాడి దగ్గర ఇలాగే నడుచుకుంటారా? మీ పేరేంటి? మీకు పేరు పెట్టలేదా? నేను వెళ్ళాలి, తప్పుకోండి. తప్పుకుంటాను. పేరు చెప్తే తప్పుకుంటాను. ఎందుకలా తోశారు? మీరు అలా పోకిరితనం చేయటం వల్లేగా. అందుకని ఇలా నెట్టేస్తారా? ఏదో చెయ్యి కంట్రోల్ తప్పిందండి. జాగ్రత్తగా నడు. నా బైక్ అక్కడ వదిలేశాను. ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో. అవన్నీ ఎవరు తీసుకువెళ్ళారులే. ఇంకా ఎంత దూరం ఉంది? ఒక ఆటో పట్టుకొని వచ్చి ఉండొచ్చు. నడిపించుకొచ్చింది కాలు నొప్పితోటి. అబ్బా.
నొప్పిగా ఉందా? లేదు, సుఖంగా ఉంది. లేదు, నొప్పిగానే ఉంది. అవును, మీ పేరేంటి? తాతు. మంచి పేరు. ఇంతకీ బంగ్లాలో ఎవరికోసం వచ్చారు? అయ్యో, ఎవరికోసమో కాదండి. ఒక అతను కనిపించలేదు, అతను వెతుక్కొని వచ్చాను. ఏం చేస్తాం, అవసరం నాది కదా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? భయపడటానికేమీ లేదు, కానీ సస్పెన్స్ ఆపే విషయం ఏంటో చెప్పమ్మా. ఆ బంగ్లా గురించి వినే కథలన్నీ కొంచెం బాగోలేదు. ఏ కదా? ఆ బంగ్లాలో కొన్ని రాత్రులు ఆడవాళ్ళ ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయంట. నేను కూడా విన్నాను, కానీ నేనేమీ చూడలేదు. అదంతా ఊరికే చెప్తున్నారండి, సినిమాలో లాగా. అడవిలో ఒక బంగ్లా, భూతం, అది ఇది అని. అదంతా ఊరికేనండి, మీరు నమ్మకండి. మీరు కూడా సినిమా వాళ్ళేనా? ఇంకా అవ్వలేదండి, కానీ అవుతాను. అడవిలో ఇలా ఒంటరిగా ఉన్నావు? అవును. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయారు. కొన్ని రోజులు నాన్నగారే పెంచారు. ఇటీవల నాన్న కూడా చనిపోయారు. ఓ సారీ. కాదు, ఏంటి ఇన్ని పుస్తకాలు? నువ్వు చదువుతావా? కొంచెం కొంచెం చదువుతాను, కానీ ఇవన్నీ నావి కాదు. మరి కొన్ని రోజుల క్రితం మా నాన్నగారిని వెతుక్కుంటూ ఒక అతను వచ్చారు, డేవిడ్. అద్భుతాలు, తీరని రోగాల గురించి ఈ పుస్తకంలో రాస్తుంది. నాకు తెలిసి ఈ మందులన్నీ ఈ అడవిలో ఉన్నాయని తెలిసే వచ్చా. దానికి మీ సహాయం కావాలి. దానికి మీకేం కావాలి? మీరు చెప్పిన అన్ని మందులు కూడా ఈ అడవిలోనే ఉన్నాయి, కానీ కనిపెట్టడానికి కొంచెం సమయం పడుతుంది. మొత్తం మందులు తీసుకునే ఈ అడవి నుంచి నేను వెళ్తాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా చేసి పెడతాను. ఇలా చూడు, దీన్ని మొత్తం ప్యాక్ చేసి
ఒక 4 నెలలు భూమిలో ఉంచాలి. అది ఈ భూమిలోనే. అప్పుడే మందుకి ప్రాణం వస్తుంది. ఇలా చూడు, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మందులన్నిటినీ మట్టిలో పాతిపెట్టేసి అవసరానికి మించి డబ్బిచ్చేసి వెళ్ళిపోయారు. అందుకు నాన్న రోజు దానికి కాపలా ఉండేవారు, రేయి పగులు. ఈ అడవిలో ఉండడానికి నీకు భయంగా లేదా? లేదు లేదు, ఇప్పుడు ఒంటరిగా ఉండటమే బాగుంది. ఎలా సాగుతుంది? ఏంటది? అదే జీవితం అండి. జీవించడానికి కావలసిందంతా ఈ అడవే ఇస్తుంది. నీళ్లు వేడెక్కి ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే తండి. అవును, ఈ బాటిల్లో ఎందుకు చేపలు వేసించావు? ఊరికే అందం కోసం. అమ్మడానికా? లేదు లేదు, నాకిలాంటి చేపలు చాలా పట్టాలి. అన్నిటినీ బాటిల్లో వేసి ఇల్లంతా పెట్టుకోవాలి. కూడా ఎవరు లేనందువలన? అలా కూడా చెప్పొచ్చు. కానీ నాకు బాగా నచ్చింది ఎరుపు రంగు చేపలు. అవి ఈ అడవిలో తక్కువగా దొరుకుతాయి. ఏది, శంకర చేపలా? వాటి పేర్లని నాకు తెలీదు. బాగా ఎర్రగా బంగారపు తోకలుంటే. ఓ, అది గోల్డెన్ ఫిష్. మీరు చూసారా? అరే, బోలెడున్నాయి. నా ఫిష్ ట్యాంక్ లో పెంచుతున్నాను. నిజంగానా? నిజంగా తీసుకొస్తారా? మనమిద్దరం ఈ షార్ట్ టైంలో చాలా చాలా క్లోజ్ అయిపోయాం కదా. ఇకపై అప్పుడప్పుడు వస్తుంటాను కదా, అప్పుడు తీసుకొస్తానులే. ఈ వేడి చాలా? ఇప్పటికిది చాలు, ఇంకా టైం ఉందిగా. మీకోసమే నీళ్ళలో దిగాను. నా ఒళ్ళంతా తడిచిపోయింది. నేను వెళ్ళి స్నానం చేస్తాను. త్వరగా వచ్చే. చాలాసేపు నీళ్ళలో ఉంటే జ్వరం వస్తుంది. ఏంటబ్బా ఇది, నాటు సరుకా?
సద్దు అదెవరు? ఎవరు? అక్కడున్న అమ్మాయి. మీరు చూసారా? నేను చూశాను. అసలు మీరెందుకు అక్కడికి వెళ్ళారు? హ, అది నేను అక్కడ ఉన్నది తాగాను. ఏంటి? అది కొంచెం తాగాను. ఈ అడవిలో తెలియనివన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరేం బాధపడకండి, తను ఏమీ చెయ్యదు. తనా? అవును, చెప్పాలంటే ఈ ఇంటికి అడవికి చాలా కథలున్నాయి. బోలెడి కథలా? ఆ రోజు తిరిగి వెళ్ళిన డేవిడ్ కొన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడు. తనతో పాటు ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, స్టెల్లా. ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చారు? ఇంకోసారి ఈ అడవికి వద్దామనిపించింది. నేను రావడం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఊర్లో ఉన్న వాళ్ళు అడవిలోకి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది సార్. తనే మిస్టర్ చొక్కనా? అవును. తాతూ, నేను స్టెల్లా. తను అడవి చూద్దామని ఇక్కడికి వచ్చింది. కొద్ది రోజులు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ అంత సౌకర్యం ఉండదు. ఉన్న వసతినే చాలు చొక్కన్. మా దేశంలో దొరికే వస్తువులంతా ఇక్కడ అస్సలు దొరకకూడదు. చుట్టూ ఫారెస్ట్, వాటర్ ఫీల్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్. నాకు ఈ నదిలో వెళ్ళాలని ఉంది డేవిడ్. నువ్వు ఈ అడవిని ఎక్స్ప్లోర్ చేయడానికే కదా వచ్చావు. దిగు, జాగ్రత్త. అలాగే. రా. వస్తున్నాను.
ఏమైంది? ఐ కాంట్ మూవ్ డేవిడ్. ఐ ఫీల్ లైక్ ఆ నదిలో ఎక్కువసేపు స్నానం చేసావుగా, అందుకే. ఇది తాగు, త్వరగా తగ్గిపోతుంది. ఏంటిది? తాగు, ఇది మందు. డేవిడ్, యూ? అవునే, నేనే. గుడ్. నేను అనుకున్న దానికన్నా నువ్వు బాగానే ఉన్నావు. యు ఆర్ చీటింగ్ మీ. అందుకే కదే నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు ఇక్కడ చూడడానికి ఏమీ లేదు. 4 అడవి మనుషులను, 4 తొప్పలోను. ఎప్పుడైనా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నుండి సిటీకి వస్తావు కదా. ఐ విల్ షో యు బాస్టర్డ్. ఇలా చూడు అమ్మా, ఇలా చూడు. రే, ఏం చేసావు తన్ని? ఇలా చూడమ్మా, లే అమ్మా, నిన్నే. ఏమైంది? ఏం లేదు. అంటే నేను చూసింది తనేనా? అవును. ఆ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? నాన్న చంపిన అదే రోజున. అయితే వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు కదా.
ఏ భయంగా ఉందా? లేదు లేదు, భయమేమీ లేదు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది భయపడుతున్నారని. ఇంత జరిగినా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? ఈ అడవికంటూ ఒక చట్టం ఉంది. నాకు అనుకూలంగా ఒకరోజు తీర్పు వస్తుంది. స్టెల్లా నేను చూసినందువల్ల ఇకపై కూడా చూసే ఛాన్స్ ఉంటుందంటావా? ఈ అడవి ఇల్లు అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళలేదు. వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరు రాలేదా? లేదు. మరి డేవిడ్? లేదు. పూస్తుంది అడవి పూస్తుంది, అదిరింది నా కన్ను అదిరింది. నా చిన్న ఊరిలో తాటాకు గుడిసెలో కోకిలాల నువ్వు కూస్తూ ఉండాల రాకుమారి. చిలక అడవి నుందిరా, పంచవర్ణ చిలక మేడ దిగిరా. పూస్తుంది అడవి పూస్తుంది, అదిరింది నా కన్ను అదిరింది. చిట్టి చిట్టి చిన్నారి నా చిట్టి చిన్నారి, చిట్టి 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 చిన్నారి. మంచి అడవి మళ్ళీ తీసి ఒక పూమాల చేసి జానని మెడలో వెయ్యమంటావా? అడవి తేనె కరుతున్న నీ పెదవులలో ముద్దు పెట్టి తేనెనని దాగమంటావా? అంటికి వెలుగుగా మారిన చేసి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉండవా? అడవి దాటి ఇంటికెళ్దాం రా. పూస్తుంది అడవి పూస్తుంది, అదిరింది నా కన్ను అదిరింది. నా కోసం పూచిన నా అడవి మల్లివి, నీ కోసం వెచ్చున్నాని అడవి రాజుని. చలికాలపు మంచులు వెచ్చగా నీ చెయ్యు పట్టుకొని వచ్చిన గుండెపై నువ్వు వాలవా? బిడ్డగా మారి నేను నీకు మాత్రం ముద్దు పెట్టి కలవడానికి వెచ్చి ఉన్నానే. నాలోన సాగమవ్వవే. పూస్తుంది అడవి పూస్తుంది, అదిరింది నా కన్ను అదిరింది. నా చిన్న ఊరిలో తాటాకు గుడిసెలో కోకిలాల నువ్వు కూస్తూ ఉండాల రాకుమారి. చిలక అడవి నుందిరా,
పంచవర్ణ చిలక మేడదిగిరా చిలక అడవి నుందిరా పంచవర్ణ చిలక మేడదిగిరా. నీ మనసులో ఎన్నో కష్టాలున్నాయి కదా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తాత నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా? ఏయ్, నేనేమి నవ్వులాటికి చెప్పడం లేదు. నవ్వకేం చేయను, చూసి కాసేపు కాలేదు ప్రేమ. భలేవారే మీరు. అది లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. వద్దు సుగు, ఈ అడవిని వదిలేసి రావాలంటే నాకు భయం. ఇక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేనేమి తమాషాకు చెప్పలేదు, సీరియస్గానే చెప్పాను. తాతూకి ఇక్కడ ఎవరు లేరు, నాతో వస్తే మనం అక్కడ కలిసి ఉండొచ్చు కదా. నేను నా అలవాట్లు వేరేలా ఉంటాయి. నువ్వు అనుకుంటున్నట్టు దాన్ని కాదు నేను. పిచ్చోడివి నువ్వు. అలాగే అనుకో. ఇంట్లో అమ్మ మాత్రమే, మంచి ఇంట్లో ఉన్నవాడెవడు నాకు పిల్లనెవడు. ఇలా ఏదైనా జరిగితేనే. స్వభావం కాదు. ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ గంజాయి సారా తాగుతూ ఉంటారని చాలా మంది చెత్తనా కొడుకులు అనుకుంటూ ఉంటారు. అందుకనే మీరేం బాధపడకండి, నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. నీకు నేను నచ్చలేదని మొహమ్మద్ చెప్పేయచ్చు కదా, అదెందుకు ఇంకో మంచి అమ్మాయి దొరుకుతుందని అంటావు? దానికి ఎందుకు దిగులు పడతారు, అందుకు చాలా టైం ఉందిగా. వద్దు, నన్ను వదులు. నేను వెళ్ళి తేనె తీసుకొస్తాను. నా కాలు బాగా నొప్పిగా ఉంది. అయితే బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండనా? బయట ఒంటరిగా పడుకోవాల్సి ఉంటుంది. అది పర్వాలేదు. వీడేంటి ఈ టైంలో? చెప్పరా మచ్చా, అయ్యప్ప అక్కడ ఉన్నాడా? రే, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు, దారి తప్పిటి వచ్చేసాను. ఎక్కడ? ప్రాబ్లం ఏం లేదు, నేను సేఫే. ఇప్పుడు నేను ఒక దెయ్యం ఉన్న ఇంట్లో ఉన్నాను. ఏది, ఆ అడవిలోనా? అబద్ధం చెప్పొద్దురా. సరే సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ, నిజం చెప్తున్నావా? రే, ఫోన్ పెట్టరా, నేను నీకు రేపు కాల్ చేస్తాను. ఒక నిమిషం ఆగురా. మచ్చా, ఏమైనా జరిగిందా? నువ్వు చుమ్మా కథ చెప్తా ఉండేవి. రే పోరా. ఇప్పుడు వివరంగా చెప్పలేను, నేను రేపు నేరుగా వచ్చి చెప్తాను, ఓకేనా? రే, దయ్యంతో దయ్యం పర్వాలరా, చిక్కునా? రే, ఫోన్ పెట్టరా వెదవా, రేపు చెప్తాను అన్నగా. పెట్టు. రే రే, పెట్టిరుగా. చెప్పేది విన చాలదు. ఏదైనా చిక్కిందా? రే, ఆ సుగు అడవిలైనా ప్రశ్న చెప్పినారా? అవును, ఏం? వాడేమో నోట్లో చింత ఒలతా ఉంటాడు. ఆ అడవిలో దెయ్యం నిన్నో ఏమో. వాడు అలా చెప్పాడా? భూతం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఖచ్చితంగా ఏదో సమస్య ఉందని తెలుసు. ఆ అడవిలోకి వెళ్ళిన అయ్యప్పకి ఏమైందో కూడా ఇంతవరకు తెలీదు. వాడు అలాంటి వాడే లేదే. ఆ విషయంలో వాడు కొల్లా రీసెంట్. అప్పుడంటా ఆ దెయ్యం ఉంది, కానీ చెప్పలేం. అయ్యప్ప ఎలాంటి వాడు? అయ్యప్ప వేస్ట్రా, సినిమా గురించి అసలేం తెలియదు. ఇంతకుముందు సెక్స్ బుక్ చదివి అందులో సెక్స్ కథలు రాస్తూ ఉండేవాడు. ఆ సన్నీ గురించి నీకు తెలుసు కదా, వాడికి చూడ్డానికి అన్నీ కావాలి. వాడి వీక్నెస్ వాడుకునే వీడు రంగంలోకి దిగింది. ఇలా చూడు సతీష్, ఈ సినిమా గురించి ఎక్కువ ఊహించుకోకు. అప్పుడు జరగదా? జరిగితే జరగచ్చు. అప్పుడు ఇది గాలి, నాకేంటి ప్రాబ్లం లేదు. ఆ సుగు ఏమైనాడునా? ఆ అడవిలో దెయ్యం అంటే మచ్చా అదృష్టమైన వాడ్రా. అలా జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ భూతం చిక్కుండొచ్చు. కావాలంటే దానికి వీడు తాలి కూడా కడతాడు. ఒకసారి వెళ్ళి చూడు, నీకు కూడా దొరకొచ్చేమో. రే, అట్లంతా ఉన్నా నేను ఓ బుక్లో చదివాను. పోల్ హిల్ రాసింది. 1940లో అమెజాన్ అడవుల్లో అందమైన భూతాలు యువకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. సుగు కేసులు కూడా ఇదే జరుగుండాలి. అట్లంతా ఉండదు, నువ్వు చుమ్మా కథ చెప్తావు పోరా. అలా కాదు బావా, అలాంటిది ఉంది. ఇలా కూడా జరిగుండొచ్చు. భూతంతో ఆడుకుంటే చెడ్డ పేరు రాదు. అంతేకాకుండా ఎవ్వరికీ తెలియదు కూడా. ప్లే విత్ భూతం. ఎంజాయ్ మ్యాన్, ఎంజాయ్. అమెజాన్, ఈ పేరు ఎక్కడో వినపడింది. ఇప్పుడు నమ్ముతున్నావా భూతాలున్నాయని? అమెజాన్. దయ్యం ఆటాడేకి ఆరంభించేసాం.
దేవుడా, దెయ్యాలేం రాలేదుగా. ఇక్కడ నిద్ర పట్టేలా లేదు. ఓ ఊహించుకున్నానేమో, లేక నిజమే అయి ఉంటుందా? ఇదంతా నిజమా కల? సరే చూద్దాం. ఏమైంది? లేదు, ఏమీ లేదు. ఏదో ఒకలాగా. ఏంటి, భయంగా ఉందా? లేదు, లైట్గా. లేదు. లోపలికి రండి. థ్యాంక్స్. వర్షం గట్టిగా పడుతుందిగా, తుఫాన్ వచ్చేలా ఉంది. ఇలా రాత్రులు వర్షం పడితే చాలా బాగుంటుంది. అది నేనే చెప్దాం అనుకున్నాను. చాలా చలిగా ఉంది కదా. నిజంగా చలిగా ఉందా? లైట్గా చలేస్తుంది. మీరు ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు ఎర్ర చేపలు తీసుకొస్తారా? ఏది, ఆ గోల్డెన్ ఫిషా? తప్పకుండా తీసుకొస్తాను. నిజంగానా? తీసుకొస్తాను. కుదరదు, మీ వల్ల అది కాదు. హలో 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 అనయ్య అనయ్య, ఏళ్ళ నిలిమినేరు అనయ్య అనయ్య, ఒక నిమిషం అనయ్య. అనయ్య, నాకు వలి మారిపోయిన ఓ డౌట్. ఇక్కడ ఓ బంగ్లా ఉండనే, తెలుసునా? బహుశా ఒకవేళ చెప్పలేదో. బంగ్లాలు వీడేంటి ముగాడా? అక్కడన్నా ఇదా పోయే చూడు. హలో, అది ఒకరిని తేదీ ఇక్కడ వచ్చిండేను. బైక్ ఇక్కడ పెట్టేది ప్రాబ్లం లేదే, సేఫ్ దానే. మా 2 టీం ఇక్కడ వచ్చింది అన్నయ్య. కథ రాసే అయ్యప్పన్ తెలుసునా? వాడిని వెతుకుని ఇంకోటి వచ్చినాడు. ఇప్పుడు వాడు కానాంపొచ్చినాడు. ఈ బంగ్లాకు ముందే వచ్చిండేమో, ఒక్క ఐడియా కూడా చిక్కల. వీడేమి మాట్లాడచాలరా అన్నయ్య? తాగే కొంచెం నీళ్ళు చిక్కనా? ఆడ
ఇది పెట్టుందా అడవి ఫుల్గా నరసింహ. మందా నీళ్ళు అడుగుతా మందా నసుంది ఎవరవైపు. అయ్యో ఓ పోలీసా? ఏమైంది? ఇక్కడ బయట మనుషులు మాత్రం ఇక్కడికి వస్తారే? నాకేమో వలి మారి వచ్చాను తోంచా. ఇదెలా ఇక్కడికి వచ్చింది? అదియా వచ్చే దోలో అన్నయ్య వచ్చారు. ఎక్కడ పోయినా అని తెలియదు. హలో హలో ఒక నిమిషం చెప్పకుండా పోయేదే. ఎందుకు నవ్వుతిరి? మీరిప్పుడు తాగింది సోమరసం, అది తలుచుకొని నవ్వాను. సోమరసమా? ఐటమ్ వేరే మాది ఉందే. అది ఆదివాసిகள் ఇక్కడ తయారించే ఒక వస్తువు. చాలా కాలంగా మట్టిలోనే పాతుంచి. మంచి మందండి. ఏంటిది? లేదు ఈ సోమరసం. హ్మ్, దీంతేమి సోమరసం మాదిరి ఏమైనా? తేనండి, ఫారెస్ట్ లో దొరికే తేన్. మీ పేరేంటి? స్టెల్లా. స్టెల్లా? చాలా మంచి పేరుగా ఉందే. ఎప్పుడూ అడవిలో ఉండే వాళ్ళకి తంగం, పువ్వు, చెంబర్తి ఇట్లానే పెళ్తారు. ఇది మంచి మోడర్న్ పేరుగా ఉంది. లేదు చెల్లమాని పేరు పెట్టుండేరా. లేకపోతే మీకు మాత్రమే మోడర్న్ పేరు పెట్టగలరా? మీరు నవ్వేది నాకు డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఏంటి భయపడ్డారా? లేదు అట్లంతా ఇట్లా. మీరిక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదే? ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ సినిమా వాళ్ళు కథ రాసే తెలిసిన మనవాడు కథ రాసేవాడు పేరు అయ్యప్పన్. కథ రాసేకి వచ్చినాడు. వాడిని తేడి ఇంకోడు. ఇప్పుడు 2 పేరుమే చిక్కల. వాళ్ళని వెతికే వచ్చాను. వెళ్ళటానికి ఇంకా చాలా దూరం ఉంది. మీరు వచ్చిన దారే తప్పు. ఇకపైన అక్కడికి వెళ్ళలేవు. అయ్యో నే అప్పుడు ఏం చేసేది? నేటికి ఫుల్లా స్టెల్లా వంట ఉండే అట్లా వచ్చునో. బాగా ఆశగా ఉన్నట్టున్నారు. ఈ అలాగైన అబ్బాయిడు అడవిలోగా తనిగా. స్టెల్లా ఆగు. బై నేనేం తెలిసానంట. స్టెల్లా నస తెలుగు మాట్లాడేరే. మీ ఫ్యామిలీ ఇంతా ఎక్కడ? కొన్ని సంవత్సరాల ముందు నేను కూడా సిటీలోనే ఉన్నాను, కానీ ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. ఓ నో 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 అది చుమ్మా. నేను నమ్మను. ఇంత పెద్ద అడవిలో తనిగా ఎట్లా? అది మంచి ఇంత అలాగైన బిడ్డ. నో నెవర్. సతీష్, ఇంకా మీరు ఏం తెలుసుకోవాలి? వేరే నా పేరు ఎట్లా తెలుసా మీకు? ఏంటి ఆలోచిస్తున్నారు? లేదు స్టిల్లా సింగిలా? మీరు వెళ్ళే దారి చూపిస్తున్నాను, కానీ వాళ్ళ బంగ్లాకి వెళ్ళటం ప్రమాదం. ఓకే అయితే నాతో ఉండొచ్చు. అయ్యో ఏనుగు పారిపోండి. అయ్యో ఉండండి, నాకు దోవ తెలీదు. దేవుడా, కొంచెం మెల్లగా పోతా. దేవుడా, అయ్యో అయ్యో ఏనుగు పెట్టేసా. అయ్యో అదేం లేదు, రా త్వరగా. అట్లనా? సరి వచ్చాను. అయ్యో పాంపు. అది పావు కాదు, సైలెంట్గా ఉండు. బ్రీత్ చేసే కాలనే. చలో దేవుడా, హిందీయా? ఓకే పర్వాలేదు. వాడు వచ్చినప్పుడు నేను పిలిచానంటే చాలు. వీడికి ఎలాగ హిందీ వాళ్ళతో కనెక్షన్? వీడి వైఫై ఉంటుందో? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్.
సార్ మీరు రమ్మన్నారు కదూ? ఎస్ ఎస్ చెప్పాను. వేరే కాస్ట్యూమ్లో రమ్మన్నారు. ఇది ఎలా ఉంది? మార్వలస్. థ్యాంక్ యూ. షల్ ఐ సిట్? ఒక్క నిమిషం, కొంచెం తిరగండి. కొంచెం, అంతే అంతే, కాస్త లెఫ్ట్, ఇప్పుడు రైట్. ఆహా, ఏం కనిపించట్లేదు. సర్లే కూర్చోండి. సార్ ఆ రోజు కాల్ షీట్ పేపర్ సైన్ చేయాలన్నారు. పేపర్లో సైన్ చేయొచ్చు, కానీ పమ్మి యాక్టింగ్ ఎలా ఉందో తెలియాలిగా. ఎందుకంటే నేనే కదా యాక్ట్ చేసేది. సార్ మీరు యాక్ట్ చేయబోతున్నారా? మరి నేనేగా మంచి క్యారెక్టర్ చేసేది. అయ్యప్ప నన్ను కంపల్ చేసినందువల్లే నాకు కళా తిలకం అనే బిరుదుందిగా. అలాగా? అయితే మెయిన్ ఐటమ్ ఏంటి? అలా ఒక్క ఐటమ్ అని కాదు, అన్ని ఐటమ్లోనూ. దాట్స్ కూల్. పమిల, ఈ నటన అనేది ఒక సముద్రం లాంటిది. నేను ఆ సముద్రపు తీరంలో ఉండి ముత్యాలు ఏరుకునే మామూలు వాణ్ణి. సార్ అంతగా నాకు తెలీదు సార్. పమీలాకి ముత్యాలు ఏరడం నేర్పిస్తాను, పెద్ద ముత్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద వర్షం వస్తుంది అనుకోండి. పమీల ఏమో గొడుగు తీసుకొని ఒక బస్టాండ్ లో వెయిటింగ్ షెడ్ దగ్గర ఇలా నిలబడున్నారు. వర్షం పడితే లోపలికి రావచ్చు కదా? అయ్యో, మీరు లోపలికి రాకూడదు, బయటే ఉండాలి. అలా ఉరుములతో ఉన్న వర్షంలో నేను వచ్చి అలా పమీలా దగ్గర గొడుగులోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఆ గొడుగులోకి వచ్చాక మన ఇద్దరం మాత్రం ఓకే. ఆ సీన్ చేసి చూద్దాం. ఒక పెద్ద వర్షం సడన్ గా హే అదేంటి ఉరువింది. అప్పుడు మీరేం చేస్తారంటే, వెయిటింగ్ షెడ్ లోపలికి వెళ్తాను. వెయిటింగ్ షెడ్ ఉరుములతో కూలిపోయింది, వెయిటింగ్ షెడ్ లేదు. అప్పుడేం చేస్తారు? అటువైపుగా వచ్చే ఆటోలు ఎక్కి వెళ్ళిపోతాను. అవేళ బంధు ఆటోలు లేవు. మీరు కాస్త రొమాంటిక్ గా ఆలోచించండి. రొమాంటిక్ గా అంటే బాగా మళ్ళీ వర్షం పడుతుంది. ఆ గొడుగులో మనిద్దరం. మళ్ళీ ఉరువులు ఉరువుతున్నాయి. పమీల నన్ను గట్టిగా పట్టుకోవాలి. ఓకే? హే, ఉరువింది, గట్టిగా పట్టుకోండి, టైట్ గా పట్టుకోండి. ఉరువులు ఉరువుతున్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? సడన్ గా వర్షం ఆగిపోయింది. మీ డ్రెస్సు మొత్తం తడిసిపోయింది. డ్రెస్సు మార్చుకోవడానికి మిమ్మల్ని మా ఫ్లాట్కి తీసుకెళ్తున్నా. మీరు నాతో వస్తున్నారు. ఇప్పుడు ఆ సీన్ చూద్దాం. అది ఇప్పుడు అవసరమా? అవసరం, చాలా అవసరం. అందులోనే యాక్టింగ్ పూర్తిగా చూపించగలరు. సతీష్, అడు తిరిగి నువ్వు ఇక్కడికే వచ్చావా? మంచి చోటుకొచ్చి చిరుక్కున్నావురా. అరే, నా మాటలు వినిపిస్తున్నాయారా? అరే, వినపడుతుందా? అయ్ ఎరుపు మీను ఏమై మీన్ అమ్ముతుందా? కాసేపు తెలుస్తుంది తనేం అమ్ముతుందో. పట్టణానికి పోయేప్పుడు మీన్ తీసుకుని పోవాలా? అరే సతీష్, ఇది నేనురా. ఈ బాటిల్ పాల్గొట్టి ఎలాగైనా నన్ను కాపాడరా రే. నా మాటలు ఆ తర్వాత వినపడుతున్నాయా ఏమైంది? రే? వనగేంటి? ఒక నిమిషం. అట్లనే దప్పి వంట వచ్చేప్పుడు వచ్చే దోల వాడిని చూసిని. బంగ్లాకి ఎట్లా పోయేదిని వాడిని అడిగి తిని. వైటు మాట్లాడలే. అప్పుడు తాగేకి నీళ్ళు అడిగి తిని. వాడేమో ఇచ్చినా నాకు. అది తాగింది ముట్టినా గుర్తుంది నాకు. దానివనగా దేవుడా, ఒక మంచి అయిన ఫిగర్. ఫిగరా? లేదు, అలాగైన ఓ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడనో నన్ను పిలిచిన పోయా. లేదు, నే దాని వెనకాలంతా పోలే. అట్లనే మాట్లాడనే కొంచెం దూరం నడిచి అట్నే పోతుంది. అక్కడ ఓ పెద్ద ఏనుగు. ఏనుగా? ఈ అడవిలో ఏనుగులే లేవే. లేదా? లేవని చెప్తున్నాను కదా, మీరు సరిగ్గా చూసారా? అట్లా చెప్తా. లేదు అంటే ఏనుగు సౌండ్ వినా. ఆ అమ్మాయి నన్ను పల్తని చెప్పా. నే పల్తానే ఉంటిని. తన పేరేమైనా చెప్పిందా? పేరు స్టెల్లా. సూపర్ రా, భలే వాళ్ళ దగ్గరికి చిరుక్కున్నావు. అందరూ దెయ్యాలరా మామ, దెయ్యాలరా రే. అది ట్విస్ట్ లేదుందా. స్టెల్లాకు నా పేరు ఎట్లా తెలుసా? అలాగా? అవునండి. పేరు ఎట్లా తెలుసుని అడిగేప్పుడు ఆ అమ్మాయిని ఓ నవ్వు నవ్వేచుండే. దో ఇట్లనే సేమ్ నవ్వు. మీరు చుట్టాలా? సతీష్, ఈ అడవితే చూడకూడంది చూపిస్తుంది, కానీ కళ్ళు మూసుకోవాలి. రే మామ, ఇదంతా నమ్మకరా. ఇదే డైలాగులు నా దగ్గర కూడా వేశారు. తర్వాత ఏమైందో చెప్పండి. వనగేంటి అయ్యేది? ఓ కొంతసేపు అయిన వనగా ఆ స్టెల్లాకు నా మీద ఓ ఇది. నన్ని అది కేంద్రానికి చూసా. నే కేంద్రానితోనా నన్ని చూసేకి కొంచెం అందంగా ఉండేది నాన్న. కొల్లాసారి ఈ అందం ఖచ్చితం ఇచ్చేసిందానా. పక్కింటి జాను అక్కింట్లో ఊరోళ్ళందరూ కలిసి కొట్టారే, ఆ విషయం కూడా చెప్పరా?
నన్ని కేంద్రానికి అది పలసారి ట్రై చేశా. నే కేంద్రానికి తిన్నా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నిన్ని నాకు నచ్చలే. అట్లా మూర్తి చూసి డైరెక్ట్గా చెప్పేసి ఆ అమ్మాయి ఎట్లా కంటా ఉన్ని అంటే నేను జెంటిల్మ్యాన్. నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో నాకు కాస్త అర్థమైందిరా. నేను నచ్చలని చెప్పేసి తిరిగి పోతానే ఉంటిని. తిరిగి చూసా అమ్మాయి లేదు. వనగా చూసా అడవి పూరా చుట్టేమదే ఉండ. నేనొచ్చి చూసేసరికి అడవిలో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. అట్లనా? అందులోగా నా బ్యాగ్ ఎక్కడ పోయేని తెలియదు. నా మొబైల్ అన్నీ దాంతోనే ఉంది. డ్రెస్ మార్చేకి ఓ బట్ట కూడా లేదు. దానికి వేరే దారి ఉంది సతీష్. అప్పుడు మీకు ఆ స్టెల్లా అని అమ్మాయిని తెలియనే తెలీదా? నాకు తెలీదు. నా పెద్ద అనుమానం ఏమింటా ఆ సుగు దాని అంటే ఎక్కడో చుట్టా ఉన్నాడు. సతీష్ ఇది ట్రాప్ రా. ఎవరితో తిరుగుతున్నారు? ముందున్న ఫ్రెండ్తోనా? నేను పిలిచేప్పుడు నిన్న కూడా ఫోన్ ఎత్తినాడు. సుగు ఈ అడవిలో ఓ అమ్మాయి వెంటనే ఉంటాడు. అది నాకు నస్సా తెలుసా. అది మోస్ట్లీ ఆ అమ్మాయి కదా ఉన్న. అవునరా, నేను తనతోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. వాడు అట్లా చుమ్మా చెప్పినట్లే లేదు. వాడుగా ఉండనిస్తా నాకు ఓ భయం. వాడు నన్నీ పోలో లేదు దానా. ఈ అమ్మాయి విషయంలో కొంచెం సేట చేసేవాడు. కొంచెం రోజు ముందు ఊర్లో అమ్మని యొక్క ఇంట్లో దూరిందో ఊర్లో ఉన్న వాళ్ళంతా వాడిని కట్టివేసి మంచి దెబ్బ. అదేం గప్ప, ఏమి దెబ్బ. ఒకవేళ అట్లయినా సరిపోయింది. జాను కదా నా తల కంట కట్టావా? మీ ఫ్రెండ్ అంత చెడ్డవాడా? నన్ను ఎట్లా వాడు డీసెంట్ కాదు. ముఖ్యంగా ఆ అమ్మాయి విషయంలో ఏం చేసేది. శిల మగవాళ్ళంతా అట్లే తాతూ. మీ మగవాళ్ళందరూ ఇంతేనా? ఏమిండ మీరు సద్దంతా మార్చి బాగా నవ్వుతారు. మీకు ఈ అడవిలో ఒంటిగా బోర్ కొట్లా? ఎప్పుడైనా మా ఊరికి రండి. మనం ఎక్కడైనా వలాటపోయి రూమ్ వేసి కొంచెం జాలీగా ఉండేసి వస్తాం. నాకు ఊరు నుండి అడవిలోకి వచ్చే ఎవరిని చూసినా భయమే. చా అట్లా చెప్పకండి. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం. చూద్దాం. మీరు నవ్వేది చూసేప్పుడు నాకు ఒక సినిమా ఆర్టిస్ట్ గుర్తు వస్తుంది. ఎవరు? మియా మల్గో. అదెవరు? అది ఓ పెద్ద ఆర్టిస్ట్. నిజం చెప్పాలంట దాని మీద మీరు అందంగా ఉంటారు తాతూ. సతీష్ కొంచెం ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చాక ఏదో ఒకటి చేసిస్తాను. ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు కదా, బాగా టైర్డ్గా ఉండుంటారు. లే అదింతా పర్వాలేదు. మీరు స్నానం చేసిరా అంట. ఈ రోజు బంగ్లాకి వెళ్ళకు, చాలా చీకటి పడిపోయింది. మళ్ళీ దారి తప్పిపోతావు. రేపు ఉదయం వెళ్ళొచ్చులే. అవునవును, మంచి చీకటి ఈ అడవిలో. మీరంతా ఎట్లా ఇక్కడ ఉండేరు? అలవాటైపోయింది. ఇప్పుడు చీకటి అంటేనే ఇష్టం. చీకటి ఇష్టమా? ఇది ఓ వ్యత్యాసమైన బతుకుగా ఉంది. వద్దురా సతీష్, వద్దు మామ, వెళ్ళదురా రే. సరే వెళ్ళు, నీకలా రాసి పెట్టుంది. అమ్మా ఏంటి? తాగే కొంచెం నీళ్ళు కావాలని అడిగే కూర్చోను. చాలా దాహంగా ఉన్నట్టున్నావు. అక్కడ ఉంటుంది చూడు, వెళ్ళి తాగండి. సరే మీరు స్నానం చేయండి. డోర్లో లాక్ లేదా? మన శీఘ్రం ఖచ్చితంగా ఓ లాక్ పెట్టాలి. ముందు మీరు వెళ్ళండి. ఒక స్క్రూ డ్రైవర్, ఓ 4-5 గోరు. ఎందుకు? ఒక అమ్మాయి తనిగా బతికే ఇల్లు కాదా, దీనికి లాక్ పెట్టేసాందా? లేదు నాకు నెమ్మదిగా ఉంటుంది. సతీష్, ఇప్పుడు నువ్వు వెళ్తావా? గెళ్ళని తర్వాత చూసుకోవచ్చు. దేవుడా, ఏంటిది? దేవుడా, సతీష్ చేయి. లేదు ఎత్త చాలను. సూపర్, సరైన శాస్త్రం జరిగింది. ఏంటి వచ్చేస్తున్నాడు? వీడింకా చేపవలేదా? వీడిని చీమగా చేస్తుందా ఏమో. నొప్పిగా ఉందా? పిన్న నొప్పి అవుతుందా? సరైన దెబ్బ వేసేస్త్రీ. పర్వాలేదులే. కానీ నువ్వు మనిషి సరిగ్గా లేవే. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి వేయొచ్చా? అప్పుడు నేను ఉన్మని చెప్పచ్చా? నే మగ ఓ చెడ్డవాడు. కానీ ముందు నువ్వు అలా చెప్పలేదే. లేదు, అది మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే కోసం. ఉన్మని చెప్పాలంట మిమ్మల్ని చూసినాక నా కంట్రోల్ లేదు.
ఉహుం, ఇలా ఎంతమంది ఆడవాళ్ళని చూసావే? చూసింటేనే అంటీ అంటీ మిమ్మల్నట్ల ఒకరిని మొదటిసారిగా మీరు కొంచెం మనసు పెడతా నాకు నచ్చకపోతే నే ఏది పెట్టి కవలపరచాలను కాల్ని పెట్టి ఏది చేసిన ఇదో ఈ నవ్వులనే నేను పడేసింది. ఎంతమంది ఆడవాళ్ళని రుచి చూసావు? అట్లా అడుగుతా ఓ 4-5. బలాత్కారం చేశా? చాచా అట్లయినా వాడు లేదు, తింగా లేదు. బలవంతంగా వాళ్ళని వాడుకొని గుంట తవ్వి వాళ్ళని పూర్తి చేశారా సతీష్? చాచా అట్లా చేసే తప్పు కాదా? నీకు కథలు వింటమంటే ఇష్టమేనా? ఇష్టమా? వినేది మట్టు లేదు, కావాలని కథ రాసేకు తెలుసు. కథ మొదలైంది. డేవిడ్ ఇప్పుడు వస్తాడు. పాత రాజస్థాన్కి తూర్పు దిక్కున ఉన్న సీనా బందూర్ అనే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన అదిలేంద్ర మహారాజుకి మరణ భయం బాధని కలిగించింది. ఆయన ఆయుష్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన జయతీర్థర్ అనే మహామునేశ్వర్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ముని ఒక మద్యపానానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రసాదించాడు, సోమరసం. విచిత్రమైన మూలికల గురించి రచించిన ఆ పుస్తకాన్ని ముని అతనికిచ్చారు. అతను ఆదివాసుల దగ్గర నుంచి మూలికలు సంపాదించి వాటితో సోమరసాన్ని తయారు చేశారు. 200 మంది మహిళలని వాళ్ళ అనుమతితోనే లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే అతని ఆయుష్ పెరుగుతుందని ఆ మునీశ్వరుడు చెప్పాడు. అందుచేత మహిళలని వశం చేసుకునే మూలికలతో తయారు చేయబడిందే ఆ సోమరసం. అతను ఆ సోమరసాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది మహిళల్ని లోబరుచుకున్నాడు. సోమరసం తాగిన మహిళలందరూ ఆ మహారాజుకి బానిసలైపోయారు. అనుభవించిన తర్వాత ఒక్కొక్క మహిళని చంపి పాతి పెట్టడమే అదిలేంద్ర మహారాజుకి అలవాటుగా మారిపోయింది. వంశపారపర్యంగా తన ఆయుష్ని పెంచుకున్న ఆ మహారాజా ఇప్పటికీ ఎక్కడో జీవిస్తూనే ఉన్నాడు.
ఏంటి దాతు అదోలా ఉన్నావు? ఆ, ఏం లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దీన్ని తాగు, అంతా సరిపోతుంది. లేదు, ఈ మందు తీసుకొని నిన్ను ఈ అడవి నుంచి వెళ్ళనివ్వను. నిన్ను చూసిన ఆ రోజే అనుకున్నాను సోమరసాన్ని నీతోనే ప్రారంభించాలని. అమ్మా, అమ్మా, లేమా, అమ్మా, అమ్మా, అమ్మా. రే, ఈ అమ్మాయిని ఏం చేసావురా? రేయ్, కళ్ళు తెరువమ్మా, అమ్మా. డేవిడ్, వాడొస్తాడు, లేకపోతే రప్పిస్తాను. అప్పుడు నువ్వు యూ మీన్ దెయ్యం? అదే కదా నేను ఇప్పటిదాకా చెప్తున్నా నీకు. రే, ఈ బాటిల్ కూడా తీసుకువెళ్ళరా, వెళ్ళిపోకరా, నన్ను తీసుకువెళ్ళరా. ఈ ఎద వెళ్ళిపోయాడే. అమ్మో, ఏంటి నా వైపు వస్తుంది? నువ్వు మాట్లాడేది ఇక్కడ ఎవ్వరికి వినపడదు. వాడిక్కడికి రాకపోతే నువ్విక్కడి నుంచి వెళ్ళలేవు. నువ్వెందుకు నన్ను ఇక్కడ కట్టిపెడేశావు? నిన్ను వెతుక్కుంటూ వాడు ఈ అడవిలోకి వస్తాడు. వాడే నాకు కావాలి. ఎవరు వస్తారు? అప్పుల వల్లే వస్తారు. ఇంకెవ్వరూ నన్ను వెతుక్కుంటూ రారు. నన్ను వెతికే నాదుడే లేడు. నాకు విషయం అర్థం కావడం లేదు. ఇందుకే నువ్వు ముందు చెప్పిన అమ్మాయి ఎవరు? అంటే నువ్వు నాతో చెప్పిన కదా? సుగు, నువ్వు ఇప్పుడు వింటున్నదే నిజం. ఇంతకు ముందు విన్నదంతా మాయా. మాయా? ఏ మాయా? మా ఊర్లో మాయా? అర్థమయ్యేలా చెప్పవే. నాకు ఒక్క భాష తెలుసు, అది పగ తీర్చుకునే భాష. ఈ డైలాగులన్నీ కట్టిపెట్టి నీ మనసులో ఏముందో అది చెప్పు. ఈ చండాలమైన నేలల్లో ఉండి చాలా రోజులైంది. వాడు ఈ అడవిలోకి రావాలి. అడిగావు, నన్ను వెతుకుంటే ఎవరు రారు. ఆ సతీష్ గడు కూడా ఎస్కేప్ అయిపోయాడు. నా వల్ల ఏం ప్రయోజనం నీకు? తప్పించుకోవటమా? సతీషా? అప్పుడప్పుడు ఈ చండాలమైన నవ్వు ఒకటి. పరిగెత్తగానే అనుకున్నాను ఎలా ఎస్కేప్ అయ్యాడ్రా వీడు అని. ఈ తొక్కలో అడవిలో ఒకే ఒక్క విషయం ఉంది, దెయ్యాలు మనతో ఆడుకోవడం. నాకెప్పుడో అర్థమైంది, నువ్వు తప్పించుకొని పారిపోయాడచ్చురా. దాని ముందే నన్ను ఇట్లా చేసేసారా? ఇందాక ఆమెతో ఏమన్నావురా?
నిన్ను అస్సలు నమ్మకూడదనే ఈ చెత్త నా కొడక. నువ్వు ఇక్కడతా ఉండేవి నాకు తెలియద్దానా? సమగా ఓ అమ్మాయి చూసిందో ఏమేమో నోట్లో వచ్చేసారా, నన్ను సముచ్చురా. సమస్య ఇప్పుడు అది కాదురా, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అలాగ పోయిందో దీని దగ్గరనే చిక్కేసిని, అందుకు నీళ్ళలోనే ఉండి చచ్చిపోతా. మొదటి కష్టంగా ఉన్న వనగ సరిగా పోను. నాకిక్కడ బోర్ కొడుతూ ఉంది. ఇంకా నయం నువ్వు వచ్చావు. లేదు సుగు, అది చెప్పిన కథ విని నాకు భయం రే, అయిపోయింది. ఆ కథ వల్లేరా ఇన్ని సమస్యలు. రే, ఇక్కడి నుంచి బానే పారిపోయావు కదరా, మళ్ళీ ఎలా ఇక్కడికి వచ్చావు? అది ఒక పెద్ద కథ మచ్చా, చెప్పాను అద్దా. మనకు కొల్ల సమయం ఉందే. లేదు ఇక్కడ టైంకి భోజనం చిక్తాందా? నిన్న రాత్రి 2 బియ్యపు గింజలేసిందిరా. ఆకలితో కళ్ళు బయర్లు గమ్మిపోయాయి. పొర ఉల్లి ఇట్లా ఓ సమస్యలు చిక్కేసిమి. ఇదిదా ఓ పవర్ఫుల్ దయ్యమే. ఇది ఎక్కడ పోయి పట్టుకోవాల్సిందా వాడిని? ఇదెంత పెద్ద థ్రిల్ కాదు సతీష్. వాడిని ఇక్కడికి రప్పిస్తుంది చూడు. ఇదే ఇంత ఈజీగా చేసింది. అదేమన్నా కష్టమా ఏంటి? 6 సంవత్సరాలు విశ్రాంతి తర్వాత జగన్నాథం మళ్ళీ వచ్చాడు. అసే అది వెళ్ళిపోయిందిరా, కబాలి అని చెప్పుండొచ్చు. ఇప్పుడు సెంటిమెంట్గా మాట్లాడదాం, అదే సేఫ్. అని మోహన్ని ప్రేమించినట్టుగా మ్యాగీ నన్ను ప్రేమిస్తుందా? కుదరదు కదా. ఇది బాలేదే. గెటప్ చేంజ్. నేనే ఆ అంతఃపురం కొన్న మనిషిని. నేనే రే తండ్రి అని తిరిగే నీ దద్దమ్మ. అతను ఊర్లో లేరు, ముందు మీరు కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. నేను ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయడేంటి? ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా, అందువల్ల కావచ్చేమో. ముందు మీరు కూర్చోండి. నీ ఫోన్ నుంచి ఒకసారి ట్రై చేయి. నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. వాడు చేసే అన్ని ఫ్రాడ్ పనులు నాకు బాగా తెలుసు. ఒక వారం అయింది, మా బావ ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. ఆయన ఏమి చిన్న పిల్లాడు కాదు. క్రియేటివ్ కోసం వెళ్ళుండొచ్చు, ఫోన్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కథ రాయడానికే వెళ్ళాడని చెప్పావు నువ్వు. రేపు తెల్లవారేలోగా తన గురించి నాకు తెలియాలి. లేదంటే ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడను. డొక్కచించి డోలు కడతానని వెళ్ళి నీ యజమానికి చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. మీరు బయలుదేరండి. వెళ్ళాడా? వెళ్ళాడు. అడ్డమైన వాళ్ళు నా మీదే కదరా ఎక్కుతున్నారు. అతను అయ్యప్పకి బావమరిది. నిజం చెప్పండి, మీరు అతనికి నాటుసారా కొనిచ్చి చంపేశారా? నీ మచ్చనాలికలతో మాట్లాడగరా. సతీష్తో నేను చెప్పాను సుగుని తీసుకురమ్మని. వాళ్ళు తాగేసి ఎక్కడో పడుంటారా. సుగు అలాంటి వాడేం కాదు. సతీష్ ఒకవేళ సోమరసం అంటే ఏంటి ఎవరికి తెలుసు? అయితే మీరు ఎప్పుడు తాగలేదా? నాకేం తెలుసురా. ఆ అయ్యప్పనే మొత్తం అంతా కలిపి తాగేశాడని నేను అనుకుంటున్నాను. వివరంగా చెప్పాలంటే ఈ సినిమా అసలు జరగదని. అందులో అనుమానమే లేదు. అయితే ఆ అమ్మాయిని తీసుకుని గోవా మలేషియా వెళ్ళొద్దామని చెప్పిన మాటలన్నీ అవాస్తవమే. మొత్తం అంతా అట్టర్ ఫ్లాప్ అయిందనే నేను అనుకుంటున్నా. ఆ పమిలానా? ఇప్పుడే మేడం మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అంతలో మీరే ఏమన్నారు? మీలో టాలెంట్ చాలా ఎక్కువగా ఉందని. అవును, సూపర్ గా ఉంది కదా. నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎస్ అది కరెక్టే. గిరీష్ నువ్వు ఇక్కడే కూర్చో, మేము బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడొస్తాం. ఇక్కడ కెమెరాలు అవి ఉన్నాయి. పదండి, మీకు యాక్టింగ్లో కొన్ని మెలకువలు నేర్పిస్తాను. అరే లోపలేమైంది? తన యాక్టింగ్ ఏం బాలేదయ్యా. అదర్థమైంది. ముందు మీరు డేవిడ్స్ అని పిలిచి విషయం చెప్పండి, లేదంటే కొట్టి చంపేస్తాడు. అతనికి ఫోన్ చేస్తే దొరకట్లేదు. 16 నెంబర్లు ఉన్నాయి. హాయ్ చెప్పు. డేవిడ్ ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉంటే కొంచెం కలుద్దామా? ఓ ష్యూర్. నేను ఫ్యాక్టరీ బంగ్లాలోనే ఉన్నాను. అది చాలా దగ్గర, పక్కనే ఉన్నాను. వెంటనే రానా? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్.
మిమ్మల్ని కష్టపెట్టలేదు కదా? ఇలాంటి బోర్ క్వశ్చన్ నాకు అనవసరం. మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారు? నేను ఆల్రెడీ కిషోర్తో వచ్చాను మీ గెట్ టుగెదర్ పార్టీకి. ఓ ఎస్ ఎస్ ఎస్, ఐ రిమెంబర్. అందుకే ఏ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాను. ఇంకా ఇక్కడికి వచ్చిన విషయం కిషోర్ కి అస్సలు తెలియదు. వై, ఎనీథింగ్ పర్సనల్? ఎస్ దేర్ ఇస్. నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను, లేకపోతే మీరు ఏదో ఆలోచించుకున్నా ఫాస్ట్ కి వెళ్తారు. విషయం ఏంటో చెప్పండి. వచ్చే 25th మా 10th యానివర్సరీ. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కిషోర్ కు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి. నాకు మీ దగ్గర నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి, అది కూడా ఫినాన్షియల్ గా. ఆర్ యు కిడ్డింగ్ మీ? నాలాంటి 10 మందిని కొనగలిగే డబ్బు మీ ఇద్దరి దగ్గర ఉంది, నిజమేగా? మీరు ఇలా అంతా మాట్లాడకూడదు. యాక్చువల్లీ 2 years ముందు మూనాల్లో ఉన్న ఒక ప్లాట్ పైన కిషోర్ కి ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఆ ప్లాట్ వద్దన్నాను, కానీ తనకి దానిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నా వల్ల ఆ ప్లాట్ ని కొనలేకపోయారు. అందువల్ల మా మధ్యలో చాలా గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్లాట్ కొందాం అనుకుంటున్నాను. తనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. 1.5 CR వస్తుంది, అది కూడా క్యాష్ గా కావాలి. 75 lakhs నా దగ్గర ఉన్నాయి. ఇంకా మీరిస్తే బాగుంటుంది. క్యాష్ విత్డ్రా చేస్తే సర్ప్రైజ్ పోతుంది. సో అందుకే ఈ విషయాన్ని మీరు ఫోన్లోనే చెప్పుండొచ్చుగా. లేదు, అది మాత్రం కాదు, ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి కూడా వచ్చాను. ఈవినింగ్ 6 o'clock పార్టీ మన బ్లూ డైమండ్ లోని. యూ మస్ట్ బి దేర్. యా షూర్. ఒక్క నిమిషం కూర్చోండి. Take what you need. Thank you so much, David. It's okay. తాగండి. నో. డ్రింక్స్ వద్దనా లేక నాతో తాగకూడదనా? అయ్యో డోంట్ గెట్ మీ రాంగ్, అదంతా ఏం లేదు. ఏ ఫార్మాలిటీస్ వద్దు, తాగండి.
மயக்கங்கள் சின்ன சின்ன சுகங்கள் மின்சாரம் பார்வை இன்னும் என்ன தயக்கம் கண்ணில் அந்த மயக்கம் சிங்கார பூஞ்சோலை యూ బ్లేడీ నువ్వు అసలు నాకు ఏమిచ్చావు? చెక్కులో రాసింది తీసుకెళ్తానంటే తీసుకెళ్ళు, లేదా ఎక్కువ కావాలంటే అడుగు. అనవసరమైన విషయాలు మాట్లాడావంటే ఇక్కడి నుంచి వెళ్ళావు. ఐ విల్ షో యూ సన్ ఆఫ్ బ్లేడీ బిచ్. నాకు తెలుసు నేను ఏం చేయాలని. ఒరే నువ్వు కూడా చూడరా ఏమేమి చూపిస్తున్నారో. ఏదైనా చూపించని. ఎవరు? మా బావ ఎక్కడ్రా? ఏ బావా? అయ్యప్పన్ బావ మరిది. ఓ నాకు చూస్తే సరిగ్గా అర్థం కాలేదు. ఏం తాగుతారు? ఇలా కాకా పట్టే పనులు మానేసి సినిమా గినిమా అని చెప్పి ఆయన్ని ఎక్కడికి పంపించారా? నేను వెతుకుతున్నాను, ఏ సమస్య లేదు. ఈ కథలు రాయడానికి ప్రైవసీ కావాలి కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అంతే. ఇది సినిమా అండి, నేను చెప్తున్నానుగా. నువ్వు చెప్తున్నావు కాబట్టే. ఏ సమస్య లేదు. ఏ సమస్య లేకపోతే మరి ఫోన్ ఎందుకు తీయడం లేదురా? నీ చెప్పులు కారు బయటే ఉంటాయి, కానీ నువ్వేమో లోపలుండవు. మా చెల్లెలు అక్కడ కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఎందుకు ఆ విధంగా ఏడుస్తున్నారు? మనం ఎక్కడి నుంచి మొదలెట్టాం? ఆపలేదు, కంటిన్యూ అవుతోంది. మీ మనసు నాకు అర్థమైంది. ఏ బొచ్చు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఏం చెయ్యాలో అని. ఈ ఊర్లో పోలీసులు అంటూ ఉన్నారుగా, నువ్వు నీ మొహమును. ఇది సరిగ్గా రాదు. ఓ చెప్పు సన్నీ. డేవిడ్ గారు మీరు ఎక్కడున్నారు? ఆ అయ్యప్ప గురించి ఏమైనా తెలిసిందా? ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కొట్టేళ్తున్నారు. ఆ అయ్యప్పను వెతుక్కుంటూ ఒకడు వెళ్ళాడు, ఆ తర్వాత ఇంకొకటి వెళ్ళాడు, ఎవడూ తిరిగి రాలేదు. వాళ్ళందరూ వెళ్ళి ఏదో సమస్యలో ఇరుక్కొని ఉంటారా. వీటికి నేను సమాధానాలు చెప్పలేను. అయ్యో మీరు అలా చెప్పకండి సార్, అక్కడ ఏదో సమస్య ఉంది. నేనేం చేశానో తెలుసా? అయ్యప్పకి సోమరసం ఇచ్చాను. నువ్వేగా చెప్పావు వాడి ముఖంలో భావన రాదని. ఇప్పుడు కొంచెం వస్తుందిలే. ఒకవేళ మొత్తం కొట్టి ఎక్కడో పడుంటాడండి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? సార్ వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తానంటున్నారు సార్. పోలీసులు అడవిలోకి వచ్చారంటే అంతే, తెలుస్తుంది కదా. పోలీసులు అడవిలోకి రాకుండా చూసుకోవాలి. నువ్వు ఏదో ఒకటి చేయరా, మిగతా నేను చూసుకుంటాను. సార్ మీరే వెళ్ళి చూడండి సార్, అదే సేఫ్.
ఇక్కడికి ఎవరు రావడం లేదు సార్. ఏనుగులు పులులు తిరిగే ప్రాంతం సార్ ఇది. ఇంకా ఎంత దూరం ఉందయ్యా? ఇంకొంచెం దూరమే సార్. కాలు నొప్పులు ఏమీ లేవుగా, నడవగలరు కదా? పర్వాలేదులే, నడుస్తాను. సార్ ఇక్కడికి ఏ పని మీద వచ్చినట్టు? ప్రాపర్టీ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను. సొంత చోటుకెళ్లే దారినే మీరు మర్చిపోయారా? చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రాలేదయ్యా, అందులో ఒక కన్ఫ్యూజన్. ఇక్కడ ఏదన్నా ఆనవాళ్ళు చెప్పండి, వెతుకుదాం. ఇంకా చాలా దూరం ఉందా? అవును సార్, ఇంకొద్దిగా దూరం ఉంది. కాసేపు కూర్చుంటారా? రే వద్దురా, నడుద్దాం. నువ్వు రాకపోతే నేను అక్కడే చచ్చేవాడిని. నడుద్దాంలే. ఆగిలిలో కన్ను తెలివి ఉంటాందిరా. ఈ నీళ్ళలో దుర్వాసన వేరే, నీళ్ళన్నీ మార్చింటాందని ఇది. తొక్కలాగా ఏదైతే ఏంట్రా, ప్రాణాలు దక్కాయిగా. అది సరి, నువ్వు మీ తగని చెప్పు. మామ సతీష్ ఏం అడగరా, పెద్ద కళలతో జీవించాన్రా. అన్ని కలిసి వస్తున్నాయన్న సమయంలో ఆ చెత్త మొహంది బాటిల్తో తల మీద కొట్టేసింది మామ. అది ఎందుకు మమ్మల్ని చేప చేసా? జింకాలే నిమిలింటా దుమిగిపోయింటాం. ఎవడో వాడు చేసిన తప్పుకి మన ఇక్కడ వచ్చి మాటనేసిమి. ఏదో బండి ముందు వచ్చింది, ఏం అర్థం కావట్లేదు. ఏదైనా అడవి పంద అయి ఉంటుంది సార్. ఇక్కడ పక్కన ఏదైనా వర్క్షాప్ ఉంటుందా? ఈ ఊరికి చాలా దూరంలో ఉంది సార్. నా గుడిసె ఇక్కడికి దగ్గరలోనే ఉంది, అక్కడికి తీసుకెళ్తాను రండి. సార్, కారులో విలువైన వస్తువులు ఏం లేవుగా? లేదు, ఏమీ లేదు. నీ పేరేంటి? ఏం నడిచింది అర్థం కాలేదే. చూడు మామా, ఇంకొకడు వచ్చాడు. ఒకవేళ వీడే ఆ విధమై ఉంటాడా? ఇప్పుడేం జరగబోతోందిరా? ఎవరికి తెలుసు. ఏమైంది? ఈ ఇంట్లో నువ్వెలా వచ్చావు? నేను ఇక్కడికి కొన్ని రోజులకు ముందే వచ్చాను. ఫారెస్ట్ లో ఉన్న ఈ ఇల్లంతా క్లీన్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఏమైంది? గాయపడ్డారా? దారిలో బండి రిపేర్ అయింది. ఒకతను కొంత దూరం వచ్చాడు, వచ్చే దారిలో ఏదో పట్టుకుంది అతన్ని. ఇక్కడ కొంచెం సమస్య ఉండే ఏరియా. కొంతమంది మనుషుల్ని చంపి మాంసంగా తింటారు. మీరు జాగ్రత్త. ఇక్కడున్న మనుషులు బయటకు వెళ్ళటానికి భయపడతారు. మనిషి రక్తం అంటే జంతువులకి చాలా ఇష్టం. అవన్నీ వదిలిపెట్టవు. కొంచెం నీళ్ళు ఇస్తావా?
ఏంటిది? ఇదొక మందు. ఇది వేరేలా ఉంటుంది. మీ బాడీ పెయిన్స్ అన్ని తగ్గనివ్వండి. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చాక ఇదేరా కనివిందు. చెప్పవే, ఎవరు నువ్వు? ఇప్పుడు నువ్వు తాగడానికి నాకు ఇచ్చింది ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు గుర్తులేదా? అందరినీ చంపి ఇక్కడే పూర్తి చేసావు కదా. ఇవన్నీ నీకెలా తెలుసు? దేవుడా, దేవుడా, బాబా ఎస్కేప్ రా. రే సగం ప్రాణాలతో ఊపిరాడకుండా ఎప్పుడైనా ఉన్నావా? తెరవండి, తలుపు తెరవండి. ఏయ్